మనను సృష్టి చేసినందుకు తప్పు చేసినట్టుగా ఆయన నిశ్చయంగా భావిస్తూ ఉండవచ్చు. ఎందుకంటే ఆయన సృష్టి చేసినప్పుడు ఇంత బలహీనంగా మనుషులు మారతారని ఊహించున్నాడు. ఇంత బలహీనంగా, ఇంత ఇంద్రియ వాళ్ళకి లోబడి కష్టాలు తీసుకునే విధంగా, చేతిలో ఎదురుగా దివ్యమైన ఆనందాన్ని పొందే దైవ సాధనలు ఉన్నా సరే వాటిని నిర్లక్ష్యం చేసి తుచ్చమైన ప్రపంచ సుఖాల కోసం పాకులాడి అందులో సుఖం ఉందనుకుని తీరా చూస్తే అందులో ఏ సుఖం లేదు, లాస్ట్కి అవే కష్టాలుగా మారుతున్నాయి అనేది ఆలస్యంగా తెలుసుకుంటున్నారు. ముందుగా తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్త పడతారు, జీవితాన్ని అలానే ఉంచుకుంటారు. కానీ ఆలస్యంగా తెలుసుకుంటే అదే చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా అవస్థ పడతా ఉంటారు అనమాట. ప్రతిరోజు ఎందుకు సృష్టి చేశారని